నమస్తే ప్రజాప్రతినిధి న్యూస్కి స్వాగతం. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ టిఫిన్ సెంటర్ నిర్వాహకుడు వినూత్నంగా ఆలోచించాడు. పట్టణానికి చెందిన మహేష్ అనే యువకుడు వంట గ్యాస్ కొరతను అధిగమించేందుకు గ్యాస్కు బదులు డీజిల్ స్టవ్ను తయారు చేశాడు. ఎయిర్ బ్లోయర్ సహాయంతో పనిచేసే ఈ స్టవ్ తయారు చేయడానికి సుమారు 10,000 రూపాయల వరకు ఖర్చయిందని, లీటర్ డీజిల్తో గంటల పాటు వంట చేసుకోవచ్చని తెలిపారు. అవసరాన్ని బట్టి మంటను పెంచడం తగ్గించడం కూడా వీలవుతుందని ఈ వినూత్న ప్రయోగాన్ని చూసి మరికొందరు హోటల్ నిర్వాహకులు కూడా స్టవ్ను తయారు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఈ గ్యాస్ సిలిండర్లు బాగా కొరతగా ఉన్నందున మనం డీజిల్ తోటి ఒక పొయ్యిని మనమే తయారు చేయడం జరిగింది. అది లీటర్కి చాలు ఒక 1 అవర్ వస్తుంది. ఇంకా మెల్ల స్లో వాడుకుంటే 1.5 అవర్ కూడా వస్తుంది. దీనితోటి ఎటువంటి ప్రాబ్లం లేదు. స్మెల్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. చాలా బాగా నడుస్తుంది. ఇప్పుడు సిలిండర్లు ఇప్పుడు చాలా కష్టం ఉన్నది. కమర్షియల్ మొత్తానికి రావడం లేదు కాబట్టి మనం కొత్తగా ఆలోచించడం, కొత్త ఆలోచనను అందరూ ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే అన్ని షాపులు బంద్ అయ్యే పరిస్థితే ఉన్నది. టిఫిన్ దాదాపుగా సగానికి సగము బంద్ అయిపోయినాయి. ఈ ముందు అవుతున్నాయి కానీ అందుకొరకే మేము కొత్తగా ఆలోచించి ఈ స్టవ్ తయారు చేయడం జరిగింది. ఇంకా కూడా దాన్ని అప్డేట్ చేసి ఇంకా ముందుకు తీసుకుపోతామని ఆలోచిస్తున్నాము. దీనికి గాను ఒక 10,000 దాకా ఖర్చు అయింది. ఫ్లోర్కు 4,000, ఈ బిల్డర్కు ఒక 5 నుండి 6,000 తీసుకుంటున్నారు. ఈ కొత్త స్టవ్లు కూడా వస్తున్నాయి. మీరు అందరూ కూడా వాడుకోవచ్చు.